టైగర్ మాయని కలవడానికి వెళ్తున్నాం. అవునా? ఎస్. షూటింగ్ లో యూజ్ చేసిన కార్ అది. విజయవాడ వెళ్ళిపోతున్నాం గైస్. ఇంట్రో ఏడుస్తున్నావు. ఎక్కడ ఏడిసా? నీ మొహంలో కనిపించేస్తుందిరా. మిస్ అవుతున్నావా? అవును. అరే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయిరా. ఒకటి డైరెక్ట్ గా విజయవాడ వెళ్ళిపోతాం, లేదంటే మనం వైజాగ్ అన్నవరం దాకెళ్ళి అన్నవరం నుంచి యానం తిరిగి వెళ్ళడం. తిరిగి వెళ్తే మా ఫ్రెండ్స్ అందరినీ మీట్ అవ్వకుండా వెళ్ళొచ్చు. సో ఏది చూస్ చేద్దాం? చూద్దాం. ఈ కాయిన్ ఉంది నా దగ్గర. హెడ్స్ పడితేమో తిరిగి అందరితో కలిసి వెళ్దాం. టైల్స్ పడితే స్ట్రైట్ విజయవాడ వెళ్ళిపోతాం. హెడ్స్ పడితే అందరినీ మీట్ అయ్యి వెళ్దాం. ఈ టైల్స్ పడితే ఎవరిని కలవకుండా డైరెక్ట్ విజయవాడ వెళ్ళిపోతాం. సో హెడ్స్ పడింది గాయస్. ఈడన్నట్టే కలిసి వెళ్దాం అందరితో. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. అయ్యా మళ్ళీ హెడ్స్ పడింది. అంటే వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలా? మనం ఎవరిని కలుస్తున్నామో తెలుసా నీకు? మనం టైగర్ మాయని కలవడానికి వెళ్తున్నాం. అవునా? టైగర్ మాయ కొత్త షాప్ పెట్టారు కదా, ఓపెనింగ్ అప్పుడు మనకు కాల్ చేశారు, మనం వెళ్ళాల. సో ఈసారి వెళ్ళి సర్ప్రైజ్. ఈ రోజులో మన కార్ అయితే నేను మిస్ అయిపోయాను. ఎక్కడో పెట్టొచ్చేసారు నాకు తెలియదు. నేను మధ్యలో ట్రై చేసా. ఎట్లా అంటే మన ఎంజీకి ఒక యాప్ ఉంటది. ఆ యాప్ లో మనం కార్ అన్లాక్ చేయొచ్చు, విండోస్ రోల్ చేయొచ్చు, సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవచ్చు, సైరన్ మోగించుకోవచ్చు, అన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో దానిలో నేను మన కార్ ఎక్కడ ఉంది అని లొకేషన్ లో సెర్చ్ చేసా. ఆ ప్లేస్ కి వెళ్ళి కూడా ఎత్తికాం మేము ఒక 4-5 టైమ్స్. కానీ ఎగ్జాక్ట్ గా కార్ ఎక్కడుందో మేము కీస్ తీసుకెళ్ళి ఉంటే ఈజీగా దొరికిపోయేది. సో కీస్ తీసుకెళ్ళి ఓన్లీ 4 లో నుంచి ఆపరేట్ చేస్తా ట్రై చేస్తున్నాము, దొరకలేదు. ఇప్పుడు చూస్తే ఏదో చిన్న బొక్కలో పెట్టారు. మా వీడియో తీయాల్సింది ఆ క్లిప్. అసలు ఇంత గ్యాప్ లో నుంచి తీసాం కారు. అది తీయడమే టైం పట్టేసింది. టైం పట్ల అంటే వీడియో ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ పట్టింది ఆ కార్ తీయడానికి. సో ఇప్పుడు మనం విజయవాడ అయితే స్టార్ట్ అవుతున్నాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ GD on Super Bike. విజయవాడ నుంచి కోల్కతా వచ్చేది చూసారు. ఇప్పుడు మనం కోల్కతా నుంచి విజయవాడ వెళ్ళేది కూడా చూడండి. ఆ రేట్ చూడండి ఎంత బాగుందో. అందరూ ఆడుకుంటున్నారు. అది కూడా మధ్యాహ్నం 3కి. ఇక్కడ ఈ కల్చర్ బాగుంటది. ప్రయారిటీస్ స్పోర్ట్స్ కి కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. మన సైడ్ అన్ని అవు. తమ్ముడు నీకు ఏ హీరో అంటే ఇష్టం? తమల్లా. నీ హాబీ ఏంట్రా? నాదా యూట్యూబ్ చూడరా షార్ట్స్. మరి నీ కాలేజ్ అడ్మిషన్ లేదు, క్రికెట్ అని రాసినట్టున్నో. అది రాయాలరా ఫార్మాలిటీకి. సో ప్లీజ్ సరపకర. సో ఇంకా స్టార్ట్ అయిపోదాం. 3:10 అయిపోయింది. ఎప్పుడు 3కి స్టార్ట్ అవ్వాలి. 2:40కి మనం ఇక్కడ నుంచి వెళ్ళి కార్ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళాము. బట్ కానీ హాఫ్ అన్ అవర్ అక్కడే తినేసింది. సో ఇప్పుడు ఫాస్ట్గా లగేజ్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవాలి. రేపు ఎలక్షన్ రిజల్ట్ వస్తుంది ఇక్కడ. ఆ రిజల్ట్ అంటే 12 లోపు మనం ఈ వెస్ట్ బెంగాల్ ఒరిస్సా దాటేసేయాలి. అప్పుడు సేఫ్ సైడ్ ఉంటాం అనమాట. ఈ గొడవల నుంచి తప్పించేసుకుంటాం. లేదు లేట్ అయిందా ఆపేస్తారు ఇంకా మనల్ని. అసలే ఏపీ వెహికల్ ఇబ్బంది పెట్టేస్తారు మనల్ని. డీజిల్ అయ్యే क्या डीजल पेट्रोल हो गए ना क्या नो प्रॉब्लम আছে ঠিক আছে কাল যাবেন না বারবার 200 গ্রাম অ্যামাউন্ট মেরে গেলে তো বাদ প্রত্যেকটা 200 গ্রাম মেরেছে মোটরটা পুরো ఇక్కడ డీజిల్ ప్రైస్ చూడండి 92.20 డీజిల్ పాచ్ আছে তো তেল अवेलेबल আছে দুটো তেলই अवेलेबल আছে हां एक ही जन बिजनेस प्रॉब्लम है ना हां ఇక్కడ యాక్చువల్గా పెట్రోల్ దొరకట్లేదు మనకి. డీజిల్ వచ్చేసి ఎక్కడా ప్రాబ్లం లేదు. మన సైడ్ కూడా మొన్నటి వరకు ప్రాబ్లం అని చెప్పేసి చాలా న్యూసెన్స్ అయితే క్రియేట్ చేశారు. లైక్ చాలా దూరం లైన్లు పెట్టేసి పెట్రోల్ దొరకట్లేదు, డీజిల్ దొరకట్లేదు అని. సో ఇప్పుడు మనం విజయవాడ స్టార్ట్ అయిపోతున్నాం కాబట్టి ఫుల్ ట్యాంక్ అయితే ఇక్కడ చేపించేస్తున్నాను. ఇక్కడ ఫుల్ ట్యాంక్ నాకు తెలిసి అరౌండ్ 5500 దాకా అవ్వచ్చు. ప్రైస్ ఇక్కడ మనకి డిఫరెన్స్ అయితే చాలా ఉంది. 4-5 రూపీస్ దాకా అయితే ఉంది. ప్రెసెంట్ అయితే 98 మన దగ్గర ఉన్నట్టుంది. 98 రూపీస్ అనుకుంటా. ఇక్కడ 92 రూపీస్, టోటల్ 6 రూపీస్ ఉంది. విజయవాడ వెళ్ళేపాటికి 15 రూపీస్ పెరుగుతుంది అని చెప్పేసి అన్నారు. కొంతమంది 15 అంటున్నారు, కొంతమంది 40 అంటున్నారు. ఎంత పెరిగిద్దో చెప్పలేము అంటున్నారు.
లైక్ డీజిల్ 40 పెరిగిద్దంట, పెట్రోల్ 15 పెరిగిద్దంట. సో టోటల్ గా రౌండ్ ఫిగర్ చేద్దాం అనుకుంటున్నారేమో మరి. సో ఇక్కడ డీజిల్ ఫిల్ చేసుకొని ఒక్కసారి హైవే ఎక్కేస్తే మనం NH16 ఎక్కేస్తాం, డైరెక్ట్ మనం విజయవాడ హైవే అనమాట. ఇప్పుడు మనం ఫిల్ చేపించినప్పుడు టోటల్ గా 5000 అయింది. లీటర్ 92 రూపీస్, 54.23 లీటర్స్ అయితే పట్టింది. ఫుల్ ట్యాంక్ అయిపోయింది. ఇంకా చలో ఎక్కడ ఆగేదే లేదు. నిద్ర వస్తుంది కదా నీకు ఎక్కినమ్మటే, ఈయన దింపేసి వెళ్ళిపోతాంటారు నేను. ఈ వేస్ట్, ప్యాసింజర్ గా కూడా వేస్ట్. ఏంట్రా అలా నడుస్తుంది? నీ ఫ్రెండ్ ఏమో చూసుకో. నూడిల్స్ ని చూమిన్ అని రాస్తుంది. చూమిన్ ఎక్కడ? అదిగో BFC అంట. చూమిన్ ట్రీట్ ఇస్తున్నాడు. రే పదరా, ఈడు గర్ల్ ఫ్రెండ్ చాటింగ్ పద్దాకా. సుబ్బుగాడు కొంచెం ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు అండి. వాడి గర్ల్ ఫ్రెండ్ ఈ స్నాప్ లో ఉన్న వాళ్ళతో అసలు ఫ్రెండ్షిప్ చేయకూడదు. సార్ ఫుడ్ ఈజ్ రెడీ. మై ఫేవరెట్ కచ్చా ఆమ్. అండ్ ఇక్కడ అన్ని చాలా తక్కువ ప్రైజెస్ ఉంటాయి, 43 రూపీస్. అండ్ ఇంకా నేను చికెన్ కబాబ్ పేస్ట్రీ ప్యాటీస్ వచ్చేసింది కూడా ఆల్రెడీ. నేను నీతో షేర్ చేసుకోండిరా. నేను ఎక్కడ చేస్తాను. ఈరా నాకు కూడా కొంచెం ఫ్రెష్ కాదు గైస్, అంతా బాగా పాత స్టాక్ అండి ఇది. తీసిన మొహాన్ని పడేసారు. ఎక్కడ మొత్తం అన్ని పేర్లు వద్దు. చికెన్ ఎవ్రీథింగ్ చికెన్. ఇది తప్ప, ఇది కూడా చికెన్. సో ఎవ్రీథింగ్ ఇస్ చికెన్. నాన్ వెజ్ బ్లాగ్ తులే. అది ఫిష్ షాప్. ఇది నాది. తిని చెప్పట్లో ఉందో. నైస్. అంతా బాగానే ఉంది. మొత్తం తినే టైంలో ఈ చేప పాడైపోయింది. వీడు బతికిపోయాడు తినకుండా. అది నేనే తిన్నా. అండ్ అగైన్ కొత్త చికెన్ స్టీక్ బ్రా. చూడడానికి 4 ప్లేట్లే, కానీ కింద చాలా ప్లేట్లు ఉన్నాయి. ఇక్కడ చూడండి. సో ఇంకా కొన్ని పార్సల్స్ తీసుకొని రిటర్న్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. సన్సెట్ అయిపోతుంది. ఇప్పుడు టైం 5 అయింది. సన్సెట్ అయిపోతుంది గాయస్. అసలు వెళ్ళిపోవాలి నేను ఫాస్ట్గా. డార్క్ అయ్యే లోపు ఆల్మోస్ట్ ఎంత వీలైతే అంత దూరం వెళ్ళిపోవాలి. డిన్నర్ బ్రేక్ అయితే మేము కంప్లీట్ చేసేసుకున్నాం. ఇప్పుడు టైమ్ 9:48 అయింది. ప్రజెంట్ మేమైతే భువనేశ్వర్కి ఒక 50 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం అనమాట. మెంటల్ వచ్చేసి 100+ కొట్టుకుంటూ వచ్చాను అనమాట. ఎక్కడ తగ్గలేదు. ఎందుకంటే మెయిన్ ఒరిస్సా దాటేసామంటే అక్కడ నుంచి మన రోడ్స్ అయితే చాలా బాగుంటాయి. తినేసి పందిలాగా వాకింగ్ చేస్తున్నాడు వీడు. ఇక్కడ నుంచి భువనేశ్వర్ దాటిన తర్వాత మాక్సిమం ట్రాఫిక్ అయితే మొత్తం క్లియర్ అయిపోతుంది. ఓన్లీ ఆ భువనేశ్వర్ ప్లేస్ లోనే మనకి ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటది అనమాట. ఇంకా 50-60 కిలోమీటర్స్ క్రాస్ చేసామంటే అసలు మనకి ఏ ట్రాఫిక్ లేకుండా ఒరిస్సా ఎంటర్ అయిపోతాం. ఒరిస్సా తర్వాత శ్రీకాకుళం, తర్వాత విశాఖపట్నం, తర్వాత రాజమండ్రి దగ్గర నేను మీకు చెప్పా కదా టైగర్ మైన్ అయితే మనం కలబోతున్నాం అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం టైగర్ మైన్ కలిసేసి విజయవాడ అయితే వెళ్ళిపోదాం. 12:34కి రేర్ లెఫ్ట్ టైర్ ప్రెజర్ తక్కువ ఉంది అని చెప్పేసి ఇండికేషన్ వచ్చింది. అది కూడా కరెక్ట్ గా పంచర్ షాప్ ఆపోజిట్ లోనే. నేను ఇట్లా వెళ్తున్నా, ఇక్కడ వచ్చింది. ఒక్కసారి చెక్ చేపించేద్దామని చెప్పేసి ఆగాను. చెక్ చేపించి కరెక్ట్ గా ఉందా లేదా చూసుకుందాం. ఎందుకంటే ఈ టైంలో ఇది కనుక నేను క్రాస్ అయ్యానంటే దొరికిద్దా దొరకదా కూడా చెప్పలేను. సో ఫస్ట్ అయితే వెళ్ళి చెక్ చేపించేద్దాం. నాకు తెలిసి పంచర్ అయ్యి ఉంటుంది అనుకుంటున్నా. తగ్గుతుంది. ఇందాక 28 ఉండాలి, 26కి వచ్చింది. ఏదో బొక్క పడినట్టుంది. గైస్ దరిద్రం ఏంటంటే వీడు కొట్టను అంటున్నాడు, బంద్ అయిపోయింది అంటున్నాడు. ప్రెషర్ ఏమో తగ్గుతా ఉంది. ఇప్పుడు చూడండి 25కి వచ్చేసింది. 23. దీనమ్మా బిస్కెట్ అయిపోయేలా ఉంది వ్యాపారం. పంచర్ పడింది, దొరికింది. ఇదిగోండి ఇక్కడ పంచర్ होगा पंचर। तो टायर खोलना पड़ेगा। टायर खोलना पड़ेगा। जगह नहीं है ना बात में। గైస్ టైర్ తీసి పంచర్ చేయాలంటున్నాడు. ఏం చేయాలో చూడాలి ఒకసారి. కరెక్ట్ ఇక్కడ ఉంది పంచర్. మనదేమో ఫుల్లీ లోడెడ్ లగేజ్ అంతా ఉంది. ఇప్పుడు ఆ జాక్ ఇవన్నీ తీయాలంటే దూల తీరిపోద్ది.
టైం చూడండి ఇప్పుడు 12:42 రాత్రి. ఎవ్వడు లేడు రోడ్డు మీద. ఇప్పుడు టైం 1 అవుతుంది. పంచ్ చేయడానికి వాడికి ఓన్లీ పంచ్ చేయడం వచ్చంట, టైర్ తీయడం రాదంట. ఓన్లీ పంచ్ చేయడం వచ్చంట, టైర్ తీయడం రాదంట. నాకేమో ఇంక ఆప్షన్ లేదు, నేనే తీసుకుంటున్నా. కామెడీ ఏంటంటే టైర్ తీయడం రాదన్నాడు, చూసారా? అండ్ ఇప్పుడు 12:54 అంటే ఎగ్జాక్ట్లీ 1 అవుతుంది. 1కి పంచర్ వేపిస్తున్నాము. వీడికి అసలు పంచర్ అయినట్టు విషయం కూడా తెలియదు. పందిలా పడుకున్నాడు. ఇప్పుడు కూడా నిద్ర మొహం అట్లాగే ఉంది. రే ఏంట్రా నువ్వు? చాలా పెద్ద బొక్క పడిందంట. కాచ్ నార్మల్గా దీంతో సెట్ అయితే ఓకే, లేదంటే మొత్తం టైర్ ఓపెన్ చేసి లోపల నుంచి ప్యాచ్ చేయాలని చెప్పేసి అంటున్నాడు. ఇద్దరిలో నుంచి లేచి మరీ కూర్చున్నాడు బాబు. లెగడం పంచర్ అయి లేచేవరా నువ్వు? ఇప్పుడు వెళ్ళి దీన్ని ఫిక్స్ చేసేద్దాం. పంచర్ వేయడం అయితే అయిపోయింది. నాకు వచ్చు కాబట్టి సరిపోయింది. అదే నాకు పంచర్ వేయడం రాకపోయి ఉంటే నైట్ అంతా ఇక్కడ జాగారం అయిపోయేది. ఇప్పుడు టైం చూడండి 1:11 అయింది. ఇప్పుడు ఫ్రంట్ పెట్రోల్ బంక్ లో కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ మన జర్నీని అయితే కంటిన్యూ చేసేద్దాం. ప్రెసెంట్ నేను వచ్చేసి ఒరిస్సా బార్డర్ దగ్గర ఉన్న మన ఏపీ ఎంటర్ అయిపోతున్నా అనమాట. ఇంటికి వెళ్ళిన తర్వాత పెట్రోల్ బంక్ దగ్గర ఆపి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. The next day. 99.47 డీజిల్ ప్రైస్ ఇక్కడ ఉంది. మనం కోల్కతాలో స్టార్ట్ అయ్యేటప్పుడు కొట్టించినప్పుడు 92 రూపీస్ ఉందన్నమాట. 8 రూపీస్ 7 రూపీస్ 7 రూపీస్ యూజ్ డిఫరెన్స్ అయితే ఉంది. ప్రజెంట్ మనం పాండిచేరిలో అయితే ఉన్నాము. డీజిల్ కోసం మేము పడే తిప్పలు మామూలుగా లేవు. అండ్ మన రేంజ్ ఒక 100 కిలోమీటర్స్ ముందే 0 అయిపోయింది. అలాగే నెట్టుకుంటూ వస్తున్నాము. ఒకసారి ఇక్కడ లాస్ట్ బంక్ ఇది. ఉన్న బంక్స్ అన్ని తిరిగేసాము. దేనిలో మనకి డీజిల్ అయితే దొరకట్లేదు. ఈ ఒక్క దానిలో మనం ట్రై చేస్తున్నాం. ఓకే లేదంటే కార్ ఇక్కడ పెట్టేసి బస్ ఎక్కి వెళ్ళిపోవడం ఉంది. ప్రెసెంట్ మనం పాండిచేరిలో అయితే ఉన్నాము. అంటే నిజమైన పాండిచేరి కాదులేండి, ఇక్కడ యానంలో అయితే ఉన్నాము. ఇక్కడ మా ఫ్రెండ్ని కలవడానికి అయితే వచ్చేసాము. అలాగే ఇక్కడ డీజిల్ ప్రైస్ చూసుకుంటే మనకి 96 రూపీస్ అయితే ఉంది. 86 రూపీస్. అండ్ ఇక్కడ ప్రైస్ చూడండి ఒకసారి. పెట్రోల్ ప్రైస్ వచ్చేసి 96.92. మన దగ్గర ఏమో పెట్రోల్ ప్రైస్ 110 113 ఎంత ఉంది. అండ్ నార్మల్ డీజిల్ ప్రైస్ వచ్చేసి 86.73 అని ఉంది. సో ఎంత ప్రైస్ డిఫరెన్స్ చూసారా? అండ్ ఇక్కడ రిజిస్ట్రేషన్ కూడా PY వస్తుందంట. ఏదన్నా వెహికల్ తీసుకోవాలంటే ఇక్కడికి వచ్చి తీసుకుంటే చాలా బెటర్. ఇది ఇక్కడ చూడండి పాండిచేరి వెహికల్స్ ఉన్నాయి. సో మనం అఫీషియల్ గా పాండిచేరిలోనే ఉన్నాం. ఇప్పుడు ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టించేసుకొని తర్వాత లంచ్ చేయడానికి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నార్మల్ డీజిల్ అయితే దొరకట్లేదు, ఎక్స్ట్రా గ్రీన్ దొరుకుతుంది. 91 రూపీస్ అయినా పర్లేదు, ఫరక్ ఉంది. మనకి 99 రూపీస్ ఎంతో ఉంది ఇప్పుడు డీజిల్. అటు సైడ్ ఇటు సైడ్ 91 రూపీస్. అది మళ్ళీ ఎక్స్ట్రా గ్రీన్ వస్తుంది. అండ్ ఏంటంటే మన కారే లాస్ట్ ఇక్కడ డీజిల్. ఇంకా మన కార్ తప్ప ఇంకే కార్కి కొట్టరంట, మన కారే లాస్ట్. అదృష్టం చూడండి, 10 బంకులు తిరిగి ఉంటాడు. 10 బంకుల తర్వాత ఇక్కడే లాస్ట్ మనకు దొరికింది. ఇక్కడ కొట్టించేసుకుని లంచ్ చేసి మనం టైగర్ మా దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. ప్రజెంట్ మేము గోదావరి పక్కన యానం ఘాట్ మీద అయితే ఉన్నాము. ఇక్కడ చూడండి మేము ఏం చూసాము.
షూటింగ్ లో యూజ్ చేసిన కార్ అది. ఆ కార్ చూసి అనుకుంటా కార్ కొనాలరా అని డైలాగ్ ఉంటుంది, మేబీ ఆ కారే అనుకుంటా. దాని తర్వాత ఇవి చూడండి, ఎర్రచందనం గోదావరి లోపల నుంచి అక్కడ నుంచో తీసుకెళ్ళినట్టు చూపిస్తారు ఈ మూవీలో. కార్ హైలైట్ ఉంది. ఇక్కడ ఉన్నాను చూడండి, ఇక్కడ నుంచి మీరు అక్కడ అలా కన్నేసుకుంటే మనకి పల్లెటూరు పచ్చళ్ళు కనిపిస్తుంది. నమస్తే అంకుల్ జీ. ఇదే నేను తీసుకొచ్చిన గిఫ్ట్ మన కోల్కతా నుంచి. పల్లెటూరు పచ్చడిలో మన టైగర్ మైక్ ఇచ్చి. మిమ్మల్ని ఎక్కడ చూసానండి? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మిమ్మల్ని కూడా ఎక్కడో చూసానండి. సూపర్ బైక్స్ కట్టా నడుపుతారు మీరే కదండి. లేదు లేదు, రై మీ గురించి మాట్లాడుకున్నాండి ఇందాక వరకు కూడా. దేనికి ఒకడుంటాడు ఎదో చందా కాదు, చందా కోసం వచ్చిండే కోల్కతా నుంచి తెచ్చా స్వీట్స్. స్వీట్స్, వావ్ థ్యాంక్ యూ. తెలుసుగా కోల్కతా స్వీట్లు. ఏముందంటో ఓపెన్ చేసి చూడండి. ఏం పేలు కదా, నేను కూడా వచ్చేది పట్టుకో. ఈ మధ్యన ప్రాంకులు చేస్తున్నారు గురు, అందుకని భయం అవుతుంది. అంటే మాకు కొంచెం భయం ఎక్కువ. అలవాటు అలాంటివి ఏం లేవు, పర్లేదు కదా. అయ్యా ఓపెన్ ఏమనుకుంటున్నారు ఫస్ట్ నాకు చెప్పండి. నేనైతే కళ్ళు అనుకుంటున్నాను. రామ అంటే అది పెయింట్ నువ్వు వేయించావా, లేకపోతే పెయింట్ ఉంటదా దానికి? కొన్ని చోట్ల ఉంటాయి, కొన్ని చోట్ల అలా మనం కొనుక్కోవాలి కుండ. చేత్తో తింటే మజా ఉంటది. చేత్తో తింటే బాగుంటుందా? పర్లేదు. రాదు బయటికి. ఓకే టేస్ట్ చూస్తున్నాం గైస్. మొత్తం ఒకేసారి అయినా మీ ఇష్టం. ముక్కేస్తాం. చాలా బాగుంది. గీ ఏం లేదు ఇందులో, అర్థమైందా? బానే చాలా బాగుంది ఇది. ఇది మన వైపు కూడా ఎక్కడో టేస్ట్ చూసినట్టుంది. ఇది మన వైపు ఎలా ఉండవు, అది ఒరిజినల్ కాబట్టి అలా ఉంది. మనంతా కూడా పిండి, ఇదంతా కూడా మిల్క్. ఎలా ఉంది? చాలా బాగుంది. కష్టపడి ఇష్టంతో పల్లెటూరు పచ్చళ్ళు ఓపెన్ చేసినందుకు గిఫ్ట్ గా తీసుకొచ్చాను. థ్యాంక్ యూ ఏడి బాయ్. వెనకాల మా వల్లి పాపం కష్టపడి కొండకి ఏం కాకుండా కొండలో ఒలకుండా తెచ్చాడు మీ ఏడి. మామిడి ఎలా పెట్టాడు, చాలా బాగుంది ఇది. మన తినే రసగుల్లా ఫుల్ డిఫరెంట్ ఉంది కదా. కోల్కతానే కదా రసగుల్లా ఫేమస్. అవును, అక్కడే పుట్టింది అనుకుంటది. మన వాళ్ళు రకరకాలుగా తయారు చేశారు అయితే దీన్ని. డిఫరెంట్, ఒరిజినల్ కదా, జున్ను ముక్క ఉన్నట్టు అలా ఉంది. స్మూత్ గా ఉంది, చాలా స్మూత్ గా. అంత హెవీ స్వీట్నెస్ కూడా లేదు. టెక్స్చర్ కూడా జున్ను ముక్క టెక్స్చరే. చాలా బాగుంది. సూపర్ ఏడి. థ్యాంక్ యూ కంగ్రాట్స్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. మొత్తానికి వచ్చావు ఎలాగోలాగా ఇక్కడ దాకా. ఓపెనింగ్ రోజు నేను ఇక్కడ లేను, అయినా పర్లేదు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసావు. చాలు. కొండ మాత్రం హైలైట్. బాయ్ బ్రో. బాయ్. చాలా బాగున్నాయి. ఈసారి వచ్చినప్పుడు పక్క పట్టుకురా మళ్ళీ. అంత దూరం వెళ్తే వెళ్ళలేము. ఈసారి చాలా తీసుకొస్తా, చాలా రకాలు ఉన్నాయి. షాప్ చూడముచ్చటగా క్యూట్ గా చాలా బాగుంది. ప్రతి డీటెయిలింగ్ చాలా బాగా చేశారు, నాకు చాలా నచ్చింది. కానీ క్షమించండి, ఎక్కువసేపు ఉండలేను నేను. ఏం పర్లేదు. పాపం కుర్రోడు అంత దూరం నుంచి జర్నీ చేసుకుని కంటిన్యూస్ ట్రావెలింగ్ అంటే అబ్బో కోల్కతా నుంచి చాలా. నాకైతే మేము దారిలో 4 రూమ్లు తీసుకుంటాం. అరే నేను విజయవాడ వచ్చినప్పుడు కలుద్దాం తప్పకుండా. ప్రశాంతంగా వస్తే మొత్తం కిచెన్ అవన్నీ చూద్దాం. బ్యాక్ సైడ్ ఈసారి ఓన్లీ మీ ఒక్కదాని కోసమే స్పెసిఫిక్ గా బండి వేసుకున్నాం. బండి మీద వస్తాడు ఫ్లెక్స్ చేస్తున్నా వేసుకుని తిరుగుతా. ఓకే థ్యాంక్ యూ. ఓకే బాయ్. మీరు విజయవాడ వచ్చినప్పుడు ఫోన్ చేయండి. బాయ్. బాయ్ గైస్, మేము ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు టైం చూడండి 10:22 అయింది. మేము వచ్చే దారిలోనే డిన్నర్ కూడా చేసి వచ్చేసాము. చూడండి ఇక్కడ ఏముందా, మన బేబీ పీస్. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఎవడు దీన్ని పట్టించుకోలా, కేర్ చేయలా. ఇప్పుడు ఫస్ట్ దీన్ని క్లీన్ చేసుకోవాలి. దీని పరిస్థితి ఇంతే. భయం వేసింది ఒక్కసారిగా, ఇంకెవడు గీతలు పెట్టాడు రా అని. సో ఫస్ట్ అయితే వీటిని క్లీన్ చేసేసుకొని పైకి వెళ్ళిపోయి నన్ను నేను క్లీన్ చేసుకుంటా. ఎందుకంటే ఆల్మోస్ట్ 24 hours, ఎన్ని అవర్స్ అయింది?
2 days కాదు, నిన్న 3:30కి స్టార్ట్ అయ్యాము. ఓకే 3 అనుకోండి, 3 to 3 24 hours, 24 ప్లస్ 3 31 hours. పాపం 31 hours డ్రైవ్ చేశాను నేను. దానిలో 2.5 hours పడుకున్నట్టున్నా. ఫస్ట్ అయితే వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోవాలి. నా మొహం చూస్తే నాకే ఏదో రావుందనమాట. సో ఈ వీడియో ఇక్కడ నేను చేస్తున్నాను. ఎంజాయ్ దిస్ లైక్, ఇఫ్ యు గైస్ అండ్ రివ్యూ గైస్ హిట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఏలియన్ సో బైక్.